యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నా. నేను కూడా ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టా. కష్టాల్లో చదువుకున్న, అప్పుల్లో చదువుకున్నా. అవన్నీ నాకు మరుపురాని ఆనందమైనటువంటి రోజులు. జీవితంలో పేదరికం నుండి వచ్చినటువంటి ఆ పేదరికాన్ని ఎప్పుడూ మర్చిపోను. దేవుని యొక్క ఆశీస్సులతో, ప్రభు యొక్క ఆశీస్సులతో మా నాన్నగారు రోజు యేసు ప్రభువుని ప్రార్థించేవాళ్ళు. నన్ను వినుకొండ లైలా స్కూల్లో చదివించారు. సో నేను కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకోవడం జరిగింది. సో ఆ రోజు నుండి మా నాన్నగారు నిత్యం మా అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలా, 10 మందికి సహాయం చేసే స్థాయిలో ఉండాలి అని నిత్యం ప్రభువుని ప్రార్థించేవాడు. అందుకేనేమో ప్రభు యొక్క ఆశీస్సుల వల్లనే నేను ఒక పారిశ్రామికవేత్తనయ్యాను. అలాగే మీ అందరి ఆశీస్సులతో, ప్రోద్బలంతో ఇక్కడ శాసనసభ్యునిగా అయ్యాను. ఈరోజు చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతో చూపిపోవడం జరిగింది. నాకు ఏ అధికారం ఇచ్చినా, దేవుడు ఏ అధికారం ఇచ్చినా, చంద్రబాబు నాయుడు ఏ అధికారం ఇచ్చినా అది ప్రజల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం నా అధికారాన్ని, నా శక్తియుక్తులన్నిటి కూడా ఉపయోగిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.